హాయ్ ఫ్రెండ్స్, మై ఫాల్ట్ లండన్కి సీక్వెల్ యువర్ ఫాల్ట్ లండన్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. నోవా, నిక్ ఫస్ట్ పార్ట్ తర్వాత వాళ్ళిద్దరూ ఒకళ్ళు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, మరొకళ్ళు అంటే హీరో తండ్రి యొక్క వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది, మళ్ళీ చిగురిస్తుంది. అయితే వాళ్ళిద్దరి ప్రేమని విడదీయడానికి ఎవరు ట్రై చేశారు, ఆ ఉచ్చులో చిక్కుకున్న నోవా, నిక్ ఇద్దరు చివరికి ఏమయ్యారు అన్నదే కథ. తమ ప్రేమను కాపాడుకున్నారా లేదా, విధి వాళ్ళిద్దరిని ఏం చేసింది అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాలి. మై ఫాల్ట్ లండన్లో నటించిన ఆషా బ్యాంక్స్, మాథ్యూ బ్రూమ్ ఇందులో కూడా వాళ్ళ పాత్రలు కొనసాగించారు. ఆషా బ్యాంక్స్ అందంతో ఆకట్టుకుంటుంది, చూసిన ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. అందమైన ముఖ వర్చస్సు ప్రధాన ఆకర్షణ. సినిమాలో హాట్ సీన్లు ఉంటాయి, రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. అయితే హద్దు మీరి శృతి మించి అశ్లీలంగా ఉండవు. కళ్ళు చెదిరిపోయే కలర్స్తో ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా బాగుంటుంది. కాలేజ్ గ్యాంగులు, వ్యాపారంలో విరోధాలు ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపిస్తారు. అయితే క్లైమాక్స్ని మాత్రం పర్వాలేదనిపించేలా ముగించారు దర్శకులు. స్క్రీన్ ప్లే మీద కొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండు. అయితే మై ఫాల్ట్ లండన్, యువర్ ఫాల్ట్ లండన్ లాగే అవర్ ఫాల్ట్ అని, యువర్ ఫాల్ట్ అని వేరే సినిమాలు కూడా ప్రైమ్లో ఉంటాయి. అవి ఇవి ఒకటి కాదు. ఆ రెండు సినిమాలు వేరే క్యాస్ట్తో అంటే వేరే నటీనటులతో ఉంటాయి. పర్వాలేదనిపిస్తుంది ఈ సినిమా. అక్కడక్కడ ఎక్స్పోజింగ్, అక్కడక్కడ ఎమోషనల్ సన్నివేశాలు, అక్కడక్కడ రొమాంటిక్ సన్నివేశాలతో యూత్ని అలరిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయింది, అమెజాన్ ప్రైమ్లో లభిస్తుంది. యాక్టర్స్ అందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు. అయితే హీరోయిన్ ఫేస్ మాత్రం ఇండియన్ ఫేస్లా అనిపించి ఈజీగా ఆకట్టుకుంటుంది. హీరో కూడా బాగానే చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా చేశారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?